డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఫిజిక్స్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ మీకు నాలెడ్జ్‌ని పెంచటంలోనూ, మీ ఎగ్జామ్‌లో మీకు ఉపయోగకరంగాను ఉంటుందని ఆశిస్తున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్‌లో మీకు చాలా ఉపయోగపడుతుందని ఇంపార్టెంట్ క్వెషన్స్ ప్రిపేర్ చేసి మీకోసం అందిస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. 10 క్వెషన్లు దీనిలో పూర్తిగా మీకు అందజేస్తున్నాను. ఫస్ట్ క్వెషన్, write lens formula. Answer is 1 by f is equal to 1 by v minus 1 by u. Here f means focal length of the lens, v means distance of image, u means distance of object. Second question, assertion. A magnetic flux represents the number of lines passing through the imagined plane in the field. Reason: the SI unit of magnetic flux is Weber. Here answer is both A and R true. R is correct explanation of A. Third question, what is power of lens? Write its unit. Answer is the reciprocal of focal length of eye lens is called power of lens. Power of lens P is equal to 1 by F in meters. Power of lens P is equal to 100 by F in centimeters. అంటే ఇక్కడ మీటర్స్లో తీసుకున్నప్పుడు 1 by F తీసుకుంటాం. ఇన్ కేస్ సెంటీమీటర్స్లో తీసుకున్నప్పుడు 100 by F అనే ఫార్ములాను వాడతాం. Unit of power of lens is diopter. Question number 4, write Joule's law. Answer is H is equal to I square R T. Here H means heat energy, I means current, R means resistance, T means time. So be careful. Fifth question, what is fuse? Answer is a protective device used for protecting the circuit from short circuiting due to overloading. And second point, it has low melting point and high resistance. ఇక్కడ ఫ్యూజ్ని మనం ఎందుకు వాడుతున్నామంటే హౌసెస్లో ఓవర్లోడింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్కి ప్రొటెక్షన్ ఇచ్చే డివైజే ఫ్యూజ్ అనమాట. ఆ ఫ్యూజ్ వైర్కి ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ లో మెల్టింగ్ పాయింట్ అండ్ హై రెసిస్టెన్స్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, రైట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కొరోజన్. కొరోజన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేటటువంటి చూద్దాం ఇక్కడ. ఫస్ట్ ఎగ్జాంపుల్, ద బ్లాక్ కోటింగ్ ఆన్ సిల్వర్. Second example, the green coating on copper. Third example, the brown coating on iron. So here in corrosion process, metal react with oxygen to form a metallic oxide. అంటే ఒక మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆ మెటల్ మీద ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్ వల్ల ఆ మెటల్ తన యొక్క స్ట్రెంగ్త్ని కోల్పోతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ని కొరోజన్ అంటాం. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్, సిల్వరు అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి బ్లాక్ కలర్లోకి మారిపోవటం, కాపరు అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోవటం, ఐరన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోవటం గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కొరోజన్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వాట్ ఆర్ ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్? గివ్ ఎగ్జాంపుల్స్. The substances whose odor changes in acidic or basic media. కొన్ని సబ్స్టెన్సెస్ని యాసిడ్లో కానీ బేసిస్లో కానీ ఉంచినప్పుడు వాటి యొక్క స్మెల్ చేంజ్ అవుతుంది. వాటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆనియన్, వెనిలా ఎసెన్స్, క్లోవ్ ఆయిల్. ఈ ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ యాసిడ్స్లో సేమ్ స్మెల్ ఉంటుంది, బట్ బేసిస్ యాడ్ చేసినప్పుడు నో స్మెల్, అంటే స్మెల్ లాస్ అయిపోతుంది. బేసెస్లో స్మెల్ లాస్ అవుతుంది, బట్ ఎసిడిక్ నేచర్లో
స్మెల్ అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ స్మెల్ చూస్తే ఎసిడిక్ నేచర్ కలిపినప్పుడు ఆనియన్ స్మెల్ లానే ఉంటుంది. బట్ బేస్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఆనియన్ స్మెల్ లాస్ అయిపోతాం. ఇంక నో స్మెల్ అక్కడ ఆ టైంలో. సో వీటిని ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటారు. నెక్స్ట్ 8th క్వశ్చన్, డిఫైన్ గాంగు అండ్ ఓర్. ఆన్సర్ గాంగు, ద అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ లైక్ శాండ్, రాకీ మెటీరియల్. సో అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాన్ని గాంగు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం తీసుకున్నటువంటి ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని తొలగించి మనం మెటల్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఆ ఇంప్యూరిటీస్ని గాంగు అంటారు. ఓర్, నెక్స్ట్ ఓర్, ద మెటల్స్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ కన్వీనియంట్లీ అండ్ ప్రాఫిటబుల్లీ. ఈ ఓర్ అనేటటువంటిది పర్టికులర్ రీజియన్స్లో మెటల్ పర్సంటేజ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ సాయిల్నే ఓర్ అంటారు. దాని నుంచి ఈజీగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ బాక్సైట్లో అల్యూమినియం పర్సెంట్ 50 to 60% ఉంటుంది. సో దీన్ని ఈజీగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం. కాబట్టి బాక్సైట్ అనేటటువంటిది అల్యూమినియం ఓర్. నెక్స్ట్ 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైడ్రోకార్బన్స్ అండర్గో ఎడిషన్ రియాక్షన్స్. కింద ఇచ్చినటువంటి వాటిలో ఎడిషన్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఏంటి అనేటటువంటి అడుగుతున్నాడు. సో C2H6, C3H8, C3H6, C2H2 అండ్ CH4. అంటే ఇక్కడ ఈథేన్, ప్రోపీన్ అండ్ ఈథీన్, C2H2, ఇథైన్ అండ్ మీథేన్. వీటిల్లో ఎడిషన్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటటువంటివి C3H6 అండ్ C2H2. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అండ్ సింబల్స్. మనకి ఎలక్ట్రిసిటీ లెసన్లో ఈ కొన్ని కాంపోనెంట్స్ని సింబల్స్ రూపంలో మనం చూపిస్తూ ఉంటాం. ఆ సింబల్స్ అనేటటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్స్లో కంపల్సరీగా 1 మార్క్కి అడుగుతూ ఉంటాడు. కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేసుకుందాం. ఇక్కడ ఇచ్చినటువంటి కాంపోనెంట్స్ టోటల్లీ 11 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ 11 కాంపోనెంట్స్, ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ సెల్, second one battery or a combination of cells, plug key, fourth one plug key or switch closed, fifth one a wire joint, sixth one wires crossing without joining, seventh one electric bulb, eighth one a resistor of resistance, ninth one variable resistance or rheostat, 10th one ammeter, 11th one voltmeter. సో స్టూడెంట్స్, ఇవి ఒకసారి రాసుకోండి. ఇటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి మీకు ఎగ్జామ్లో చాలా ఉపయోగపడతాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మీకు 1 మార్క్ క్వశ్చన్స్గా, 2 మార్క్స్ క్వశ్చన్స్గా, మరియు మీరు సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోవటంలో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.